రంజాన్ మాసంలో మన హైదరాబాద్ మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ నెల మొత్తంలో 10 లక్షల బిర్యానీలు, 5 లక్షలకు పైగా హలీంలు కొనుగోలు చేసి దేశంలోని అగ్రస్థానంలో నిలిచారు. ఈ అమ్మకాలు గతంతో పోలిస్తే 15% అధికమని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ సంస్థలు తెలిపాయి. రంజాన్ మాసంలో బిర్యానీలు, హలీం సేల్స్ దుమ్మురేపాయి. రంజాన్ నెల మొత్తం పగలంతా ఉపవాస దీక్షల్లో ఉన్న ముస్లింలు రాత్రులు బిర్యానీలు, హలీంలకు పనిచెప్పారు. దేశవ్యాప్తంగా రంజాన్ నెలలో 60 లక్షల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని ప్రకటించింది ఆన్లైన్ ఫుడ్ పోర్టల్ స్విగ్గీ. మామూలు గిరాకీలతో పోల్చితే ఇది 15% ఎక్కువ అని చెప్పింది. రంజాన్ లో మన హైదరాబాదీలు సైతం ఓ రికార్డ్ క్రియేట్ చేశారు. 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు, 5,30,000 హలీం ఆర్డర్లు చేసి సిటీని అగ్రస్థానంలో నిలిపారు. బిర్యానీ, హలీంలతో పాటు ఇతర అమ్మకాలు సైతం పెరిగాయి. బిర్యానీ, హలీంలతో పాటు సమోసాలు, బాజియా, మల్పువా, రబ్డీ, ఫిర్నీ వంటి వెరైటీస్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్ కి సైతం భారీగా ఆర్డర్స్ వచ్చాయి. అత్యధికంగా హలీం 1455% అమ్మకాలు పెరిగి తొలి స్థానంలో నిలవగా, ఫిర్నీ 80% వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది. మాల్పువా ఆర్డర్స్ 79% పెరిగాయి. ఫలూదా 57, డేట్స్ 48% సేల్స్ పెరిగాయని స్విగ్గీ సంస్థ ప్రకటించింది. రంజాన్ మాసం సందర్భంగా సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు 34% ఇఫ్తార్ ఆర్డర్లు పెరిగాయి. ఇదిలా ఉండగా రంజాన్ ఉపవాస దీక్ష విరమించేందుకు ముస్లింలు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను ఉపయోగించుకున్నారు.